హాయ్ హలో అండ్ వెల్కమ్. ఈ వీడియోలో హోయిస్టింగ్ అంటే ఏంటి అండ్ ఇదెందుకు, ఇంకా ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అండ్ జావాస్క్రిప్ట్ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ కాల్ స్టాక్లో ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఎలా క్రియేట్ అవుతాయి అండ్ రిమూవ్ అవుతాయి, ఇవన్నీ కవర్ చేద్దాం. ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. లెట్ గ్లోబల్ స్పేస్ అండ్ దీని వాల్యూ వచ్చేసేసి అవుటర్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఈసీ అనిద్దాం. అంటే ఈ గ్లోబల్ స్పేస్ అనే వేరియబుల్ ఈ అవుటర్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్లో ఉందన్నమాట. ఆఫ్టర్ దట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. హే అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. దీని లోపల కూడా ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఫంక్షన్ స్పేస్ అండ్ దీని వాల్యూ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఈసీ. అండ్ నెక్స్ట్ దీని లోపల ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఫంక్షన్ ఇన్సైడ్ హే. దీని లోపల కూడా ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. నెస్టెడ్ ఫంక్షన్ స్పేస్. దీని వాల్యూ నెస్టెడ్ ఫంక్షన్ ఈసీ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. ఈ నెస్టెడ్ ఫంక్షన్లో ఒక కన్సోల్ ప్రింట్ చేద్దాం. నెస్టెడ్ ఫంక్షన్ లోపల ఉంది ఇన్ నెస్టెడ్ ఫంక్షన్ అండ్ ఈ వేరియబుల్ ఉంది కదా, ఈ వేరియబుల్ని కూడా ఈ కన్సోల్లో ప్రింట్ చేద్దాం. ఇక్కడ బ్రౌజర్లో కన్సోల్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఏం ప్రింట్ అవ్వలేదు, బికాజ్ ఇక్కడ ఫంక్షన్స్ మనం కాల్ చేయలేదు. ఓకే, ఫస్ట్ ఈ హే ఫంక్షన్ని కాల్ చేద్దాం. అండ్ ఈ హే ఫంక్షన్ లోపల ఈ నెస్టెడ్ ఫంక్షన్ ఉంది కదా, ఇన్సైడ్ హే, ఈ ఫంక్షన్ని కాల్ చేద్దాం. సో ఇక్కడ కన్సోల్ ప్రింట్ అయింది. ఇక్కడ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఈ వేరియబుల్కి ఈ వాల్యూ అసైన్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఈ లైన్కి ఎగ్జిక్యూషన్ వస్తుంది, బట్ ఇది ఫంక్షన్ డిక్లరేషన్. ఫంక్షన్ కాల్ ఇక్కడ లైన్ నెంబర్ 14 దగ్గర జరుగుతుంది. సో ఎగ్జిక్యూషన్ ఇక్కడికి రీచ్ అయ్యి ఈ ఫంక్షన్ కాల్ అనేది అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ అయ్యి ఎగ్జిక్యూషన్ ఈ ఫంక్షన్ లోపలికి మూవ్ అవుతుంది అండ్ ఈ వేరియబుల్కి ఈ వాల్యూ అసైన్ అవుతుంది. అండ్ అగైన్ ఇక్కడ కూడా ఇది ఫంక్షన్ కాల్. సో ఎగ్జిక్యూషన్ ఇక్కడికి వచ్చి ఈ నెస్టెడ్ ఫంక్షన్ అనేది కాల్ అయ్యి ఎగ్జిక్యూషన్ ఈ నెస్టెడ్ ఫంక్షన్ లోపలికి వస్తుంది. ఇక్కడ ఈ నెస్టెడ్ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్ కూడా వాల్యూ అసైన్ అవుతుంది. అండ్ ఫైనల్లీ ఈ కన్సోల్ దగ్గరికి ఎగ్జిక్యూషన్ వచ్చి కన్సోల్ ప్రింట్ అయింది. దీన్ని ఇప్పుడు కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇది మన కోడ్. జావాస్క్రిప్ట్ ఇంజన్లో కాల్ స్టాక్ ఉంటుంది. ఇది కరెంట్ ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందని ట్రాక్ చేస్తుంది. ఇనీషియల్గా ఫస్ట్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినప్పుడు ఒక గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్కి 2 ఫేసెస్ ఉంటాయి. మెమరీ ఎలోకేషన్ ఆర్ క్రియేషన్ ఫేజ్ అండ్ కోడ్ ఎగ్జిక్యూషన్ ఫేజ్. ఈ మెమరీ ఎలోకేషన్ ఫేజ్లో ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యే కంటే ముందు జావాస్క్రిప్ట్ ఈ కోడ్ని టాప్ నుంచి బాటమ్ వరకు స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసి ఈ కోడ్లో ఉన్న ఈ వేరియబుల్స్ని, ఫంక్షన్స్ని ఐడెంటిఫై చేస్తుంది. చేసి వేరియబుల్స్, ఈ గ్లోబల్ స్పేస్ అనే వేరియబుల్ ఉంది కదా, ఈ వేరియబుల్స్కి అన్డిఫైన్డ్ని అసైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేరియబుల్ తర్వాత ఇంకో వేరియబుల్ ఉందనుకుందాం. ఈ వేరియబుల్ లెట్ ఓబీసీ ఈజ్ ఈక్వల్ టు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం విత్ ప్రాపర్టీ మెసేజ్. ఈ ఓబీసీ అనే దానికి కూడా అన్డిఫైన్డ్ అసైన్ అవుతుంది. ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ ఈ గ్లోబల్ స్పేస్ అనేది ప్రిమిటివ్ డేటా టైప్. రెండిటికి ఇన్ మెమరీ అలోకేషన్ ఫేస్ అన్డిఫైన్డ్ అసైన్ అవుతుంది. అండ్ ఈ ఫంక్షన్ ఉంది కదా, ఫంక్షన్ దాని యొక్క ఫుల్ డెఫినిషన్తో స్టోర్ అవుతుంది ఇన్ మెమరీ అలోకేషన్ ఫేస్. సో వేరియబుల్స్ అన్డిఫైన్డ్తో స్టోర్ అవుతాయి అండ్ ఫంక్షన్ దాని యొక్క ఫుల్ డెఫినేషన్తో స్టోర్ అవుతుంది. దీన్ని హోయిస్టింగ్ అంటారు. హోయిస్టింగ్ అంటే మెమరీ అలోకేషన్ ఫేస్లో వేరియబుల్స్ అన్డిఫైన్డ్తో స్టోర్ అవుతాయి. ఇక్కడ ఈ అన్డిఫైన్డ్ అనేది ప్లేస్ హోల్డర్ లాంటిది అండ్ ఫంక్షన్స్ వాటి యొక్క ఫుల్ డెఫినేషన్తో స్టోర్ అవుతాయి. ఇది ఎందుకంటే ఇదొక ప్రీ చెక్ లాగా అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది. దీనికి ఒక ఎస్టిమేషన్ వేసుకుంటాం కదా, లైక్ ఒక 100 మెంబర్స్ అటెండ్ అవుతారు. సో ఇంత ఫుడ్ ప్రిపేర్ చేయాలి అలాగా. ఇన్ ద సేమ్ వే జావాస్క్రిప్ట్‌లో కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యే కంటే ముందు జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఒక ఎస్టిమేషన్ చేసుకుంటుంది. ఇన్ని వేరియబుల్స్ ఉన్నాయి, దీనికి ఇంత మెమరీ కావాలి అండ్ ఏ వేరియబుల్స్‌కి ఏ స్కోప్ ఉంటుంది. స్కోప్ గురించి డీటెయిల్‌గా అప్‌కమింగ్ వీడియోస్‌లో డిస్కస్ చేసుకుందాం. సో ఇవన్నీ మెమరీ అలోకేషన్ ఫేజ్‌లో జరుగుతాయి. ఆఫ్టర్ దట్ కోడ్ ఎగ్జిక్యూషన్ ఫేజ్. దీంట్లో కోడ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూషన్ ఫస్ట్ ఈ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ గ్లోబల్ స్పేస్ వేరియబుల్‌కి
దాని యొక్క వాల్యూ ఉంది కదా! ఔటర్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనే వాల్యూ ఉంది కదా! అది అసైన్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ దగ్గరకొస్తుంది. అండ్ సేమ్ దీనికి కూడా దాని వాల్యూ అసైన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది ఫంక్షన్ డిక్లరేషన్. ఫంక్షన్ కాల్ ఇక్కడ జరుగుతుంది. ఎగ్జిక్యూషన్ ఈ ఫంక్షన్ కాల్ దగ్గరకొచ్చినప్పుడు ఈ హెయ్ అనే ఫంక్షన్‌కి ఇంకో సెపరేట్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఈసీ అని ఇద్దాం. దీనికి కూడా 2 ఫేసెస్ ఉంటాయి. మెమరీ ఎలోకేషన్ ఫేస్ అండ్ కోడ్ ఎగ్జిక్యూషన్ ఫేస్. ఇక్కడ రిప్రజెంట్ చేద్దాం. ఫస్ట్ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ జీఈసీ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఈ హెయ్ ఫంక్షన్ ఉంది కదా! దాని ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ హెయ్ ఫంక్షన్‌లో కూడా ఒక వేరియబుల్ అండ్ ఇంకొక ఫంక్షన్ ఉంది కదా! సో, సేమ్ వేరియబుల్‌కి అన్‌డిఫైన్డ్ అసైన్ అవుతుంది. అండ్ ఇన్‌సైడ్ హెయ్ ఫంక్షన్ ఉంది కదా! ఇది కంప్లీట్ డెఫినిషన్‌తో స్టోర్ అవుతుంది. దాని తర్వాత కోడ్ ఎగ్జిక్యూషన్ ఫేస్‌లో దీనికి వాల్యూ అసైన్ అవుతుంది. అండ్ ఈ ఇన్‌సైడ్ హెయ్ ఫంక్షన్ కూడా ఒక ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ అవుతుంది. దీనికి కూడా 2 ఫేసెస్ ఉంటాయి. ఫేజ్ 1, ఫేజ్ 2. మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది ఫర్ బోత్ ద ఫేసెస్. అండ్ ఫైనల్‌గా ఎగ్జిక్యూషన్ ఈ కన్సోల్ దగ్గరకొచ్చి ఇది ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఇంకో ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఇది ఇన్‌సైడ్ హెయ్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. సో, ఈ కన్సోల్ ప్రింట్ అయిన తర్వాత దేర్ ఈస్ నథింగ్ టు ఎగ్జిక్యూట్ ఇన్‌సైడ్ దిస్ ఫంక్షన్. సో, దాని యొక్క ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది రిమూవ్ అవుతుంది ఫ్రమ్ ద కాల్ స్టాక్. నెక్స్ట్ ఈ హెయ్ ఫంక్షన్ ఉంది కదా! దీంట్లో కూడా ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఏం లేదు. సో, ఇట్ విల్ ఆల్సో బి రిమూవ్డ్ ఫ్రమ్ ద కాల్ స్టాక్. హెయ్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ కూడా కాల్ స్టాక్ నుంచి రిమూవ్ అవుతుంది. అండ్ ఈ హెయ్ ఫంక్షన్ కాల్ తర్వాత దేర్ ఈస్ నథింగ్ టు ఎగ్జిక్యూట్. సో, గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ కూడా కాల్ స్టాక్ నుంచి రిమూవ్ అవుతుంది. ఒకసారి క్విక్‌గా రీక్యాప్ చేసుకుందాం. ఫస్ట్ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఈ హెయ్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఈ ఇన్‌సైడ్ హెయ్ ఫంక్షన్ ఉంది కదా! దీని ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ అవుతుంది. కాల్ స్టాక్ అనేది లిఫో ప్రిన్సిపల్‌ని ఫాలో అవుతుంది. లిఫో అంటే లాస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్. మీనింగ్ ఏంటంటే ఇనీషియల్‌గా ఫస్ట్ ఉన్న ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేవి క్లియర్ అవుతాయి. దాని తర్వాతే లాస్ట్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది క్లియర్ అవుతుంది. అండ్ ఇన్‌సైడ్ హెయ్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది ఫస్ట్ ఉంది. ఇక్కడ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్లియర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఈ ఇన్‌సైడ్ హెయ్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది క్లియర్ అవుతుంది. దాని తర్వాత ఈ మిడిల్‌లో ఉన్న హెయ్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది క్లియర్ అవుతుంది. అండ్ ఫైనల్లీ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. దీన్ని మనం హ్యాండ్‌కి బ్యాంగిల్స్ వేస్తారు కదా! దాంతో ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇవి బ్యాంగిల్స్ అనుకుంటే, ఈ బ్యాంగిల్స్‌ని రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఉన్న ఈ బ్యాంగిల్‌ని రిమూవ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇది. అండ్ ఫైనల్లీ ద లాస్ట్ వన్. ఇప్పుడు థియరీలా చూసాం కదా! ఇదంతా ఒకసారి కోడ్‌లో డిస్కస్ చేసుకుందాం. ఓకే. ఇది మన కోడ్ కదా! ఫర్ బెటర్ క్లారిటీ ఇక్కడ ఒక కన్సోల్ యాడ్ చేద్దాం. ఈ కన్సోల్ అనేది గ్లోబల్ స్పేస్‌లో ఉంది. అండ్ విల్ ప్రింట్ దిస్ వేరియబుల్ గ్లోబల్ స్పేస్. అండ్ ఈ హెయ్ ఫంక్షన్ ఉంది కదా! ఈ హెయ్ ఫంక్షన్ లోపల ఈ ఇన్‌సైడ్ హెయ్ ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాం. దీని తర్వాత కూడా ఒక కన్సోల్ యాడ్ చేద్దాం. ఇన్ హెయ్ ఫంక్షన్ అండ్ విల్ ప్రింట్ దిస్ ఫంక్షన్ స్పేస్. ఓకే. ఇక్కడ 3 కన్సోల్స్ ప్రింట్ అయినాయి. ఓకే. ఇక్కడ సోర్సెస్‌లో మన కోడ్ ఇక్కడ ఉంటుంది. ఈ కోడ్‌కి డీబగ్గర్ పాయింట్స్ యాడ్ చేద్దాం. ఇక్కడ వేరియబుల్‌కి డీబగ్గర్ పాయింట్ యాడ్ చేశాను. అండ్ దీని లోపల ఉన్న వేరియబుల్‌కి, ఈ వేరియబుల్‌కి అండ్ ఈ కన్సోల్‌కి, ఈ కన్సోల్‌కి ఫంక్షన్ కాల్ అండ్ ఫంక్షన్ కాల్. ఆల్మోస్ట్ మొత్తం కోడ్ మొత్తానికి డీబగ్గర్ పాయింట్స్‌ని యాడ్ చేశాం. ఇక్కడ కాల్ స్టాక్ అబ్జర్వ్ చేయండి. లెట్స్ రీలోడ్ ద పేజ్. మనం డిస్కస్ చేసుకున్నాం కదా! ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఈ కాల్ స్టాక్‌లో గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్రియేట్ అవుతుందని ఈ అనానిమస్ అనేది గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. ఎగ్జిక్యూషన్ ఈ వేరియబుల్ డిక్లరేషన్ దగ్గర హోల్డ్ అయింది. మనం బ్రేక్ పాయింట్ పెట్టాం కదా! సో, నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇది ఫంక్షన్ డిక్లరేషన్ అండ్ ఫంక్షన్ కాల్ ఇక్కడ అవుతుంది. సో, నెక్స్ట్ క్లిక్ చేస్తే ఎగ్జిక్యూషన్ ఫంక్షన్ కాల్ దగ్గరకొస్తుంది. అండ్ అగైన్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. కాల్ అయ్యి ఎగ్జిక్యూషన్ ఈ ఫంక్షన్ లోపల ఉన్న ఈ వేరియబుల్ డిక్లరేషన్ దగ్గర హోల్డ్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఈ హెయ్ ఫంక్షన్ లోపలికొచ్చింది. అండ్ ఇక్కడ కాల్ స్టాక్ చూస్తే హెయ్ ఫంక్షన్‌కి ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ అయింది.
అండ్ అగైన్ నెక్స్ట్ క్లిక్ చేస్తే దీని లోపల ఈ ఇన్సైడ్ హే ఫంక్షన్ ఉంది. సో, ఈ ఫంక్షన్ కాల్ దగ్గరికి ఎగ్జిక్యూషన్ వస్తుంది. ఇప్పుడు ఈ కాల్ స్టాక్ అబ్జర్వ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఈ ఫంక్షన్ కాల్ అయ్యి ఎగ్జిక్యూషన్ ఈ ఇన్సైడ్ హే ఫంక్షన్‌లోకొస్తుంది. దీనికి కూడా ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. క్లికింగ్ ఆన్ నెక్స్ట్ ఇన్సైడ్ హే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెస్ట్ అనేది క్రియేట్ అయింది. అగైన్ నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ఈ కన్సోల్ దగ్గర ఎగ్జిక్యూషన్ హోల్డ్ అయింది. ఇది ఇంకా ప్రింట్ అవ్వలేదు. ఇఫ్ యూ చెక్ ద కన్సోల్ నథింగ్ ఈస్ ప్రింటెడ్. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేస్తే ఈ కన్సోల్ ప్రింట్ అవుతుంది. ఈ కన్సోల్ ప్రింట్ అయ్యి అండ్ ఈ ఇన్సైడ్ హే ఫంక్షన్‌లో ఏ కోడ్ లేదు ఎగ్జిక్యూట్ అవ్వటానికి. సో, ఈ ఇన్సైడ్ హే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ కాల్ స్టాక్ నుంచి క్లియర్ అవుతుంది. సో, ఐయామ్ క్లికింగ్ నెక్స్ట్. ఈ ఇన్సైడ్ హే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది క్లియర్ అయింది. ఇఫ్ యూ చెక్ ద కన్సోల్ ఇన్ నెస్టెడ్ ఫంక్షన్ ఈ కన్సోల్ ప్రింట్ అయింది. ఓకే. నెక్స్ట్ ఈ కన్సోల్ దగ్గర ఎగ్జిక్యూషన్ హోల్డ్ అయింది. ఇఫ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఈ కన్సోల్ కూడా ప్రింట్ అయ్యి అండ్ ఈ హే ఫంక్షన్‌లో కూడా ఎగ్జిక్యూట్ అవ్వటానికి ఏం లేదు. సో, దాని ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ కూడా కాల్ స్టాక్ నుంచి క్లియర్ అవుతుంది. విల్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్లియర్ అయ్యి దాని కన్సోల్ ప్రింట్ అయింది. అండ్ ఎగ్జిక్యూషన్ ఈ ఫైనల్‌గా ఉన్న ఈ కన్సోల్ దగ్గర స్టాప్ అయింది. ఇఫ్ యూ క్లిక్ నెక్స్ట్ ఈ కన్సోల్ కూడా ప్రింట్ అవుతుంది. అండ్ కాల్ స్టాక్‌లో ఉన్న ఈ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ కూడా క్లియర్ అవుతుంది. నెక్స్ట్ అండ్ ఇఫ్ యూ చెక్ ద కన్సోల్ లాస్ట్ ఈ కన్సోల్ కూడా ప్రింట్ అయింది. మొత్తం 3 కన్సోల్స్ ప్రింట్ అయినాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ద్వారా ఇఫ్ యూ లెర్న్ సంథింగ్ దెన్ సపోర్ట్ us బై లైకింగ్ ద వీడియో. ఇలాంటి కాన్సెప్ట్ డ్రివెన్ టెక్నాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.